మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి నమస్తే గారు. సార్. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని అంటే సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి సార్ అసలు? బేసికల్గా మనం డిఫరెంట్ అసెట్ క్లాసులు ఉంటాయండి. డిఫరెంట్ అసెట్ క్లాసులు మన లైక్ ఇప్పుడు బ్యాంకులో పెట్టామనుకోండి, క్యాపిటల్ 100% గ్యారంటీ తెలిసిందే కాబట్టి బ్యాంకులో కంఫర్ట్ ఫీల్ అవుతాము. అండ్ మనం సేవింగ్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, డిపాజిట్లో చేస్తేనేమో నీకు 7% దాకా ఇస్తారు, బట్ సేవింగ్ అకౌంట్లో ఉంచితే మాత్రం 2 to 3% దాకా ఇస్తారు. కాబట్టి బ్యాంక్ డిపాజిట్ చేస్తే మనకి 67 వస్తుంది. ఇవాళ రేపట్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్స్ వచ్చినాయండి, అది కూడా ఆర్బీఐతో గ్యారంటీ ఉంది అనమాట. అట్లయితే నీకు అప్ టు 8 దాకా కూడా ఇస్తారు. అంటే సీనియర్ సిటిజన్స్కి ఇంకొక 0.5% ఎక్స్ట్రా ఇస్తుంటారు. కాబట్టి ఎవరైనా బ్యాంక్లో డిపాజిట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. అండ్ రెండోది 5 lakh నుంచి ఎక్కువ చేయకపోవడం బెటర్, ఎందుకంటే మన 5 lakh వరకే ఆర్బీఐ గ్యారంటీ ఇస్తుంది. ఆ బ్యాంక్ దివాలా తీసినా కూడా ఆ 5 lakh మనకి గ్యారంటీ అనమాట. అందుకని 5 lakhs వరకు ఉంటే మంచిది అనమాట. అందుకని ఇంటి దగ్గరలో ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఆటలో ఎవరు ఆటలో 8 దాకా ఇవ్వరు, 6 ఇస్తారు అనమాట. అందుకని స్మాల్ బ్యాంకింగ్లోకి వెళ్తే ఆర్బీఐ గ్యారెంటీ ఉన్నాయి కాబట్టి నీకు లిటరల్లీ దాంట్లో 8% దాకా వస్తుంది సీనియర్ సిటిజన్ పేరు మీద పెట్టుకుంటే. అండ్ నెక్స్ట్ మనం పోస్టులో పెట్టామనుకోండి, ఇంటి దగ్గరలోని పోస్టులో వాటిలో కూడా నీకు 7 to 8% దాకా వస్తాయి. పోస్టల్ డిపాజిట్స్ కూడా అక్కడ కూడా పెట్టుకోవచ్చు. 7 to 8%? 7% దాకా ఇస్తారు. ప్రతి చోట సీనియర్ సిటిజన్స్కి కొంచెం ఎక్స్ట్రా స్కోర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరు మీద పెట్టుకోవడం బెటర్ మరి డిపాజిట్స్. అలాగే సీనియర్ సిటిజన్స్కి ఇది ఉందండి, సేవింగ్స్ ఏమంటుంటుంది, అప్ టు 30 lakh పెట్టుకోవచ్చు వాళ్ళు. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. సీనియర్ సిటిజన్స్కి మాత్రం అనమాట. అది అప్ టు 30 lakh 3 నెలలకు ఒకసారి వడ్డీ ఇస్తుంటారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా తగ్గిద్ది అనమాట వాళ్ళు బాగానే. అది పెట్టుకోవచ్చు. అది కూడా లిటరల్లీ ఒక 7.5 నుంచి 8 దాకా వస్తుంది. అలాగే గర్ల్ చైల్డ్ ఉందనుకోండి, అమ్మాయి, వాళ్ళకి ఇది ఉందనమాట, సుకన్య సుమర్ద యోజన అని చెప్పేసి అది కూడా అప్ టు మనకి 8.2 దాకా వస్తుంది. అంటే వచ్చే వాటి మీద ట్యాక్స్లు ఉండవు అనమాట ఆ పాప అలా ఉంటే. బట్ ఇవన్నీ స్కీమ్స్ కూడా నీకు క్యాపిటల్ గ్యారంటీ కావాలి, సేఫ్టీ కావాలి. నాకు ఇయర్లీ యావరేజ్ మీద ఒక 7 to 8% పర్వాలేదు అనుకున్న వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. అంటే ఎవరికి అంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి, నేను రిటైర్ అయ్యాను, ఇప్పుడు రిస్క్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు నాకు, కాబట్టి నాకు సేఫ్టీ ప్రయారిటీ. అలాంటప్పుడు మనం చెప్పుకున్న స్కీమ్స్ పనికి వస్తాయి. లేదా నాకు 1 yearలో మనీ కావాలి, ఇంట్లో అకేషన్ ఉంది, 6 monthsలో అకేషన్ ఉంది, నాకు మనీ కావాలి అనుకున్న వాళ్ళకి సేఫ్టీగా ఉండాలంటే ఇవి బాగుంటాయి. కానీ ఇండియాలో ఇన్ఫ్లేషన్ యావరేజ్ మీద ఒక 6% దాకా ఉంటుంది ఇండియాలో. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం రేట్లు 6 to 7% దాకా పెరుగుతుంటాయి. అందుకని ఏదైనా సరే ఒక రియల్ అసెట్ అంటే ఇన్ఫ్లేషన్ దాటి ఇక 2-3% ఎక్స్ట్రా ఇస్తేనే బాగుంటుంది. అందుకని బ్యాంక్ డిపాజిట్స్ వల్ల నిజంగా ఏదైనా వెల్త్ క్రియేట్ అవుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అంటే హార్డ్లీ ఇన్ఫ్లేషన్ బీట్ అవుతుంది అంతే. అందుకని నేను కొంచెం రిస్క్ తీసుకుంటా ఈసారి. మరి బ్యాంక్ అంత వద్దు, నాకు 10 to 12% కావాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి అనమాట. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే డెట్ ఈక్విటీ రెండింటిని పెట్టే కాంబినేషన్ ఉంటుంది, కాల్డ్ యాజ్ హైబ్రిడ్. అప్పుడేమొద్ది వాళ్ళు డెట్ ఫండ్స్లో అంటే క్యాపిటల్ గ్యారంటీ ఉండే ఫండ్స్లో ఒక 75% పెట్టారనుకోండి, ఈక్విటీ మార్కెట్లో ఒక 25% పెడతారు. ఈక్విటీలోనేమో మన కంపెనీలో పార్ట్నర్షిప్ కలుస్తున్నాం కాబట్టి కంపెనీలో లాభం వచ్చినా నష్టం వచ్చినా మనకి గిట్టుబాటు అవుద్ది. డెట్లోనేమో మనం వడ్డీకి ఇస్తున్నాం, మన కంపెనీతో గ్యారంటీ కాదు, ఇంకా మన డబ్బులు మనకి ఇస్తారు గ్యారంటీగా. అందుకని ఇటు డెట్ ప్లస్ ఈక్విటీ కాంబినేషన్లో పెట్టామనుకోండి, నీకు ఇయర్లీ యావరేజ్ మీద ఒక 10 to 12% దాకా వస్తాయి అనమాట. అలా కాదు, నాకు ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నాం అనుకోండి, 50-50 డెట్ 50 అండ్ ఈక్విటీ 50 ఉండే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. మళ్ళీ అగైన్ ఈ కాల్డ్ యాజ్ ఏ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అనమాట. అందులో అయితే నీకు 12 to 13 దాకా కూడా రావచ్చు. నాకు కరెక్ట్ కాదు, నాకు 20 కావాలి ఫర్ యావరేజ్ మీద, ఇంకా రిస్క్ తీసుకుంటాను అనుకోండి, అచ్చం ఈక్విటీ మార్కెట్లో పెట్టచ్చు. కానీ ఎవ్రీ ఇయర్లా గిట్టుబాటు అవుతుంది. డెట్ ఫండ్ అంత సేఫ్టీ ఏం కాదు. మీరు ఒక 5 to 10 years అలా మార్కెట్లో ఉన్నారనుకోండి, ప్రతి అసెట్కి ఇలా సైకిల్ నేచరు. మనం కూడా ఈక్విటీలో పెట్టినప్పుడు ఒక అసెట్ పైకి వచ్చిన దాకా ఉండి బయటికి పోతే ఆ టైంలో ఒక 15 to 20% వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ. అందుకని ఎవరైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు నీకు సేఫ్టీ ఎంత ఉండాలి, రిస్క్ ఎంత టాలరేట్ చేస్తారు, ఈ మనీ ఎప్పటికల్లా కావాలి,
అంత రిస్క్ టాలరెన్స్ మీ దగ్గర ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని పెట్టడం బెటర్ అనమాట. బ్లైండ్గా ఇంత వస్తాయి అని మనం పెట్టకూడదు. ఓకే, అట్లా అందుకని మనకి సేఫ్టీ తోటి నీకు 7 to 8% దగ్గర నుంచి, రిస్క్ తోటి అప్ టు 20%, 15 to 20% వచ్చేదాకా స్కీమ్స్ ఉంటాయి అనమాట. అంటే మీకున్న నాలెడ్జ్ని బట్టేసి, మీకున్న రిస్క్ ప్రొఫైల్ని బట్టేసి, ఎప్పుడు ఈ మనీ కావాలని టైం హోరిజన్ బట్టేసేసి, మనం ఉన్న లైఫ్ స్టైల్ని బట్టి, అంటే మనం స్టూడెంట్ స్టేజ్లో ఉన్నామా, ఫ్యామిలీ ఉందా, లేదా ఓల్డ్ ఏజ్లో ఉన్నామా అన్న దాన్ని బట్టేసి మనం డిఫరెంట్ ఆప్షన్స్ తీసుకోవచ్చు అనమాట. కాబట్టి మన లిబరలైజ్ చెప్పలేం, కానీ ఒక స్పెసిఫిక్గా ఒక పర్సన్ టు పర్సన్ అయితే క్లియర్గా మనం చెప్పచ్చు అనమాట. మీ ఏజ్కి ఇది, మీ రిస్క్కి ఇది సూట్ అవుద్ది, ఇలా తీసుకోవచ్చు అని చెప్పచ్చు అనమాట. అంటే ఈ గవర్నమెంట్ బాండ్స్ ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్లో ఎలా అవి కూడా అంతే, అవన్నీ కూడా నీకు 6 to 7% మధ్యలోనే వస్తాయి. మీరు ఎన్ని ట్యాగ్ బెటర్ సార్ అవి అట్లా. నేను బెటర్ అనే బదులు నీకు ఎంత కావాలి అంటే బెటర్. నేను అంటుంది నీకు ఎంత కావాలి రిటర్న్స్ నీకు ఎంత కావాలి అన్నదాన్ని బట్టి ఉంటుంది అనమాట. సేఫ్టీ కావాలి అంటే తక్కువ రిటర్న్స్, రిస్క్ తీసుకుంటారు నాకు నాలెడ్జ్ ఉంది అనుకున్నప్పుడు ఈక్విటీ మార్కెట్కి వెళ్ళండి అంటారు. ఇట్స్ డిపెండింగ్ అపాన్ రిస్క్ ప్రొఫైల్ అనమాట. కొంతమంది ఈ 6 to 7%కి హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే కొంతమంది అగ్రెసివ్గా ఉండేసి అచ్చం మ్యూచువల్ ఫండ్ ఈక్విటీలో పెడతారు, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్. వాళ్ళు 15 to 20% కూడా తీసుకుంటారు. 15 to 20%. 15-20%. నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఉంటుంది, మిడ్ స్మాల్ మిక్స్ అయి ఉంటాయి అన్ని. ఇప్పుడు లైవ్ మార్కెట్లో 17% దాకా ఉంది. అది కూడా 2 years నుంచి ఈక్విటీ మార్కెట్ బాగలేదు. అందుకని వస్తాయి లాంగ్ టర్మ్లో వస్తుంది. నేను అంటుంది ఎవ్రీ మంత్ లాగా అట్లా రావు, లాంగ్ టర్మ్లో వస్తాయి. చాలా మంది స్టూడెంట్ పోర్ట్ఫోలియో నేను చూస్తాను కదా, అండ్ 15 to 18-19% వస్తాయి. బట్ ఎవ్రీ మంత్ లాగా ఉండదు, ఎవ్రీ ఇయర్ లాగా ఉండదు. అంటే ప్రతి అసెట్ సైకిల్ నేచర్. రియల్ ఎస్టేట్లో పెడితే మంచిదా అన్నాం అనుకోండి, అండ్ అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ మనకు తెలిసింది ఎలా పెరిగిందో. లాస్ట్ 3 years నుంచి ఆగిపోయింది కదా. అంటే ప్రతి అసెట్కి ఒక సైకిల్ ఉంది కదా, ఈ అసెట్కి కూడా అంతే అనమాట. ఇప్పుడు గోల్డ్ ఉంది, జనవరి వరకు ఎట్లా పెరిగింది, ఇప్పుడు ఆగిపోయింది కదా. సో అట్లా ప్రతి అసెట్కి ఉంటుంది. నీకు అలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే డెట్ ఫండ్స్లో పెట్టండి, బ్యాంక్ డిపాజిట్లో పెట్టుకోండి, మీకు సేఫ్టీ ఉంటుంది. లేదు నాకు ఇప్పుడు అర్జెంటుగా అవసరం లేదు, నాకు 10 yearsకో కావాలి, 5 yearsకో కావాలి అనుకున్నారనుకోండి, దాన్ని గో ఫర్ ది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్ ఎనీథింగ్ పెట్టుకోవచ్చు. 15 దాకా వచ్చు. ఏదైనా సరే ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి. నీకు ఎక్స్ట్రా ఎంత ఎక్కువ వస్తే నీకు అంత బెటర్ అనమాట. అందుకని నీకు నాలెడ్జ్ ఎంత ఎక్కువ ఉంటే ఈ అసెట్ల గురించి, వాటి రిస్క్ గురించి, మనం దాన్ని బట్టేసి మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. తెలియకుండా పెట్టడానికి కుదరదు. అందుకని మీకు తెలిసిన చోటే ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇండియన్ సొసైటీలో ఎక్కువ మంది ఏంటంటే గోల్డ్, రియల్ ఎస్టేట్ అండ్ బ్యాంక్ డిపాజిట్స్ అవి కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే అది జన్మంతా వచ్చే నాలెడ్జ్ ఇండియన్స్కి బయట డిఫాల్ట్. పేరెంట్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు, మనకు ఫ్రీగా నాలెడ్జ్ వస్తుంది. బట్ ఈక్విటీ మార్కెట్లో అంతకంటే ఎక్కువ రిటర్న్స్ వస్తుంది, బట్ రిస్క్ ఉంది. కాబట్టి మీరు అది సబ్జెక్ట్ నేర్చుకొని దాన్ని అనలైజ్ చేసుకుంటే కనుక ఎక్కువ ఛాన్స్ ఉంది. ఏదైనా కానీ వచ్చే ఇన్కమ్తో పోల్చుకుంటే లివింగ్ లైఫ్ స్టైల్ కాస్ట్ ఒక 70%. ఇప్పుడు ఇన్కమ్ 1,00,000 వస్తుంది అనుకోండి, మన లివింగ్ కాస్ట్ ఒక 70,000 రిస్ట్రిక్ట్ చేసామనుకోండి, ఆ 30,000 మిగులుతాయి కదా, వాటిని తీసుకెళ్ళి డిఫరెంట్ అసెట్ క్లాసులు మీకు ఎక్కడ ఏం తెలిస్తే అందులోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటే ఒక 20-30 years కల్లా కూడా మంచి ఫండ్ క్రియేట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మనం 60 కల్లా రిటైర్మెంట్ అవుతాం, మళ్ళీ అక్కడి నుంచి 90 దాకా సర్వే అవ్వాలి. అంటే 30 years వితౌట్ ఇన్కమ్, అది చాలా పెయిన్ఫుల్. ఇది ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే. అందుకని ఆ టైం కల్లా మంచి మంచి ఫండ్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఎంత అగ్రెసివ్గా వెల్త్ క్రియేట్ చేయగలిగితే యూత్ టైంలోనే అంత బెటర్ అనమాట. ఎందుకంటే మనకు హార్డ్లీ 25లో జాబ్ వచ్చింది అనుకోండి, ఏం చేసినా సరే 60 వరకే, ఇంకా తర్వాత లేదు. అంటే మన ఎర్నింగ్ స్టార్ట్ చేసేసి రిటైర్మెంట్ 35 ఈజీలో వచ్చేది. ఆ తర్వాత మళ్ళీ 60 నుంచి 90 వరకు వితౌట్ ఎర్నింగ్ తోటి సర్వే అవ్వాలి. ఆ టైంలో నీకు డబ్బు కావాలంటే ఈ టైంలో నువ్వు ఏం సేవ్ చేస్తావు అని దాన్ని బట్టిస్తే నీకు ఆ అమౌంట్ వస్తుంది. కాబట్టి నువ్వు వచ్చే బ్యాంక్ డిపాజిట్లో పెట్టుకొచ్చినావు అనుకోండి, నీకు తక్కువ రిటర్న్సే వస్తున్నాయి. అంటే ఈక్విటీలో పెట్టావనుకో టూ మచ్ రిస్కీ ఉంది. బ్యాలెన్స్గా ఉండాలంటే 2 కంబైన్ చేయడం బెటర్ అనమాట. అందుకని అచ్చం డెట్ ఫండ్సా, అచ్చం ఈక్విటీనా, లేకపోతే 2 కలిపిన హైబ్రిడ్స్ అనేది అప్ టు లిస్ట్ అనమాట. ఏదైనా సరే మల్టీ అసెట్లో పెట్టడం ద్వారా ఏంటంటే రిస్క్ రివార్డ్ 2 బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా పెట్టడం కష్టం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ హెల్ప్ తీసుకొని పెట్టుకోవడం బెటర్. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.